ఆస్వాదించయ్యా. ఆ చంటి బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని అయ్యా. అయ్యా నన్ను శక్తినివ్వండి అయ్యా, బలాన్నివ్వండి అయ్యా, తెలివినివ్వండి అయ్యా, జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా బిడ్డ ప్రభ పేసీలు పెట్టకుండా చేయయ్యా, చక్కగా ఆహారం తీసుకున్నాడు అడిచి, స్కూల్కి వెళ్ళాడు అడిచి, ఆ కుమారుడికి తెలివి దయచండి, జ్ఞానం దయచండి, తెలివి దయచండి, జ్ఞానం దయచండి అయ్యా. నిజంగా ప్రభా అయ్యా మీ మాట ద్వారా ప్రభా బైబిల్ గ్రంథంలో ఎన్నో మేలులు జరిగినాయి అయ్యా. మీరు మాట్లాడినప్పుడు ప్రభా, మీరు చెప్పినప్పుడు ప్రభా, ఆ మాట వినుట ద్వారా ఎంతో మంది బాగుపడిన వారు ఉన్నారయ్యా. అబ్రహాముకు ప్రభా నాయన యెహోవాకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము మీ మాట వినుట ద్వారా ప్రభా అయ్యా నాయన గొప్పగా దీవించారు ప్రభా, ఆశీర్వదించారు ప్రభా. అలాగే ప్రభా సునీల్ కుమార్ గారికి ప్రభా మీ మాట ప్రకారం చేయించుండగా ప్రభా అయ్యా కుమారుని దీవించండి అయ్యా. చేయించిన ఉద్యోగంలో తోడుగుండయ్యా అయ్యా. కుమారుడి శక్తిని వండి, బలాన్ని వండి అయ్యా, ఆరోగ్యాన్ని వండి అయ్యా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపుదల దయచి, భార్యని జ్ఞాపకం చేసి, ప్రార్థనాత్మ దయచి, ప్రార్థన బలం దయచి అయ్యా. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యాలు వేయ, మంచి తెలివితేటలు వేయ, మంచి జ్ఞానాన్ని వేయ అయ్యా, మంచి కృపని వేయ, భక్తి జీతులు బలపరిచే, ప్రార్థనా జీతులు బలపరిచే, విశ్వాస జీతులు బలపరిచే అయ్యా. మీ అందులో ప్రభా చక్క భయభక్తులతో పెరిగే బిడలుగా ప్రభా బిడలకు తీర్చిదిద్దండి అయ్యా, తీర్చిదిద్దండి అయ్యా, నడిపించండి అయ్యా. కుటుంబంలో సమృద్ధి వేయ, దీవిని వేయ, ఆశీర్వాదాలు, మేలులు దయచండి, మేలులు దయచండి, మేలులు దయచండి. నా తండ్రి జ్ఞాపకం చేసాయా. ఈరోజు ఆరాధన కూడా ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు. అందరూ బడి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సమయాన్ని బడి స్తోత్రాలు, మీరు ఇచ్చిన డేట్ బడి స్తోత్రాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. మీరు సిద్ధవచ్చిన బిడల బడి స్తోత్రాలు, మీరు జరిపించిన ధనసాన్ని బడి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సమస్య ఏర్పాట్లు బడి స్తోత్రాలు, మీకే స్తోత్రాలయ్యా. అయ్యా నేను ప్రభు పాటల్లో తోడుగున్నారయ్యా, వాద్యాల్లో తోడుగున్నారయ్యా, సాక్ష్యాల్లో తోడుగున్నారు, మీకే స్తోత్రాలయ్యా. మంచి కార్యాలు జరిగించాయా, అద్భుత కార్యాలు జరిగించాయి దయచేసి. మరి ముఖ్యంగా ప్రభు ఈ గృహ యజమానులు కూడా ప్రభు దీవి ఆశీర్వదించు, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి, కనబడే ప్రతి గిని కోటు, ప్రతి చెన్ని కాల్చి, ఆత్మల సమను బంధి, మీ రక్షణ మీ కాపుదల ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా మీరు సిద్ధపరిచే సహాయం దయచేసి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు గత సంవత్సరం ఇదే కూటం, అంటే ఈ కూటం పెట్టుకోపోయినా వేరే గృహారాధనలు ఈ గృహంలో జరిగినాయి. గత కూటం నుంచి ఈ కూటం వరకు కూడా యేసు ప్రభువారు సునీల్ కుమార్ గారిని, వారి ఫ్యామిలీని, మనల్ని కూడా క్షేమంగా సంతోషకరంగా ఉంచినందులకి అందరూ కూడా ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగం నుండి మాటలు ధ్యానం చేసుకుంటాం.